నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఒక వజ్రం గురించి. అది సాదాసీదా వజ్రం కాదు, ప్రపంచంలోనే అత్యంత విలువైనది, ఎన్నో సామ్రాజ్యాలను కూల్చినది, ఎంతోమంది రాజుల తలరాతలు మార్చినది. అదే కోహినూర్. ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో ఠీవీగా ఉన్న ఆ వజ్రం వైపు చూస్తే ప్రపంచం మొత్తం అబ్బురపడుతుంది. కాని ఆ మెరుపు వెనుక మన తెలుగువారి కన్నీరు ఉంది, మన కాకతీయుల పౌరుషముంది, అన్నింటికీ మించి మన వరంగల్ భద్రకాళి అమ్మవారి దివ్యత్వం ఉంది అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, చరిత్ర పుటల్లోని దుమ్ము దులిపి చూస్తే ఆ కోహినూర్ వజ్రం మొట్టమొదట వెలుగు చూసింది మన తెలుగునేలమీదే. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల్లో దొరికిన ఈ వజ్రం నేరుగా కాకతీయ చక్రవర్తుల చేతికి వెళ్ళింది. అప్పట్లో కాకతీయులు వరంగల్ని పాలించేటప్పుడు ఆ వజ్రాన్ని కేవలం ఆభరణంగా చూడలేదు, దాన్ని ఒక దైవశక్తిగా భావించారు. వరంగల్లోని ప్రముఖ భద్రకాళి దేవాలయంలో ఆ అమ్మవారి విగ్రహానికి ఎడమ కన్నుగా, లెఫ్ట్ ఐగా ఈ వజ్రాన్ని అమర్చారని చరిత్రకారులు బలంగా నమ్ముతున్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్, అమ్మవారి కన్నుగా ఆ వజ్రం వెలిగిపోతుంటే ఆ తేజస్సు ఎలా ఉండేదో. భక్తులు ఆ వజ్రాన్ని చూసి అమ్మవారి శక్తికి ముగ్ధులయ్యేవారు. కాని క్రీస్తు శకం 1310లో అంతా తారుమారయింది. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ పంపిన సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫర్ వరంగల్పై దండయాత్ర చేశాడు. కాకతీయ ప్రతాపరుద్రుని ఓడించి ఊహించని సంపదను దోచుకెళ్లాడు. ఆ దోపిడీలోనే మన అమ్మవారి కన్ను, ఆ అపురూపమైన కోహినూర్ వజ్రం కూడా ఢిల్లీకి తరలిపోయింది. అక్కడి నుంచి అది బాబర్ చేతికి, ఆ తర్వాత షాజహాన్ నెమలి సింహాసనంలోకి, చివరికి బ్రిటిష్ వారి చేతికి ఎలా వెళ్ళిందో ఈరోజు కథలో పూసగుచ్చినట్లు చెప్పుకుందాం. ఇది కేవలం చరిత్ర కాదు, మన అస్తిత్వం.